పోక్సో కేసులో జైలుకెళ్లిన వ్యక్తి బెయిల్పై వచ్చి 6గురిని హత్య చేయడం తెలంగాణలో సంచలనంగా మారింది. షాబాద్ హత్యల కేసులో పోలీసుల దర్యాప్తు స్పీడ్ అయింది. కేసు విచారణకు 4 బృందాలను నియమించారు. నిందితుడు రాజ్ కుమార్ షాద్ నగర్కు అద్దె కారులో వచ్చినట్టు గుర్తించారు పోలీసులు. అద్దె కారు యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ సిపి చందనా దీప్తి తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మిడ్నైట్ మర్డర్స్ తోటి ఉలిక్కిపడింది. 6గురిని అత్యంత దారుణంగా నరికి చంపేశాడు రాజ్ కుమార్. భార్య, 2 పిల్లలతో పాటు మరో 3గురిని హత్య చేశాడు. పోక్సో కేసు పెట్టారన్న కక్షతోనే ఈ కిరాతక హత్యలకు పాల్పడ్డాడు రాజ్ కుమార్. మే 16న తన కూతుర్ని వేధిస్తున్నాడంటూ తల్లి రాజ్ కుమార్పై కేసు పెట్టింది. ఆ కేసులో జైలుకు వెళ్లిన రాజ్ కుమార్ బెయిల్పై తిరిగొచ్చి కక్షతో బాలిక, తల్లి, నాయనమ్మను హత్య చేశాడు. తర్వాత 6గురిని హత్య చేసినట్టు తల్లిదండ్రులకు ఫోన్ చేసిన రాజ్ కుమార్ తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. హత్యల సమాచారంతో స్పాట్కు చేరుకున్న సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న రాజ్ కుమార్ కోసం గాలిస్తున్నారు. షాబాద్ హత్యలు ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ వైఫల్యమే ఈ ఘటనకు కారణమన్నారు. ఇప్పటి వరకు నిందితుడిని అరెస్ట్ చేయలేదని హోంమంత్రిగా రేవంత్ విఫలమయ్యారని ఆరోపించారు. బాధిత కుటుంబంలోని మరో బాలికను ప్రభుత్వమే ఆదుకోవాలి అన్నారు. నేరస్తులను కట్టడి చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. పోక్సో కేసు నిందితుడిని నిజంగా మీరు ఆ రోజే అరెస్ట్ చేసి ఉంటే, పోక్సో కేసు నిందితుడికి పెట్టాల్సిన సెక్షన్లు పెట్టుంటే ఇవాళ ఈ 6 హత్యలు జరిగుండేవి కావు. ఈ 6 హత్యలు జరగడానికి కారణమే పోలీస్ వ్యవస్థ వైఫల్యం, రేవంత్ రెడ్డి వైఫల్యం. మరొక రేపిస్టును అరెస్ట్ చేయడంలో మీకు ఎందుకు అంత అలసత్వం? నిజంగా మీరు అరెస్ట్ చేసి ఉంటే, చట్టపరంగా సెక్షన్లు పెట్టి అతన్ని జైలుకు పంపించుంటే ఇలా 6 ప్రాణాలు పోయేటియా? ఇది రాజకీయాల కోసం మాట్లాడతలేవు, బాధాతప్త హృదయంతో మాట్లాడుతున్నాం. ఆ కుటుంబం ప్లేస్లో మీరుంటే ఏంది పరిస్థితి? ఆ కుటుంబ రక్త సంబంధికులు ఎంత బాధపడుతుంటారు, ఎంత ఆవేదన చెందుతుంటారు? ఒక్కసారి ఆ స్థానంలో ఉండి ఆలోచించండి. ఒకతే మిగిలింది కుటుంబంలో, 6గురు మర్డర్ కాబడ్డారు, ఒక్క అమ్మాయే మిగిలింది. ఆ అమ్మాయి మూగ, చెవుడు, 2 కాళ్ళు లేవు. అసలు ఆ అమ్మాయి ఎంత హృదయ విదారకంగా బాధపడి ఉంటుంది. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అసలు ఆమెను ఎవరు ఓదార్చగలుగుతారు? ఆమె జీవితాన్ని ఎవరు కాపాడగలుగుతారు? అసలు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆమెను ఎవరు చూసుకోవాలి రేపు? ఆమెను ఎలాగో ఎవరు పెళ్లి చేసుకోవడం కష్టం. అలాంటి అమ్మాయిని ఎవరు సాధాలి? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి రేవంత్ రెడ్డి? తక్షణమే ఆ అమ్మాయి పేరు మీద ₹1 కోటి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, ఆ అమ్మాయిని సంరక్షించి పెంచుకునే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినాతి కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. అరెస్ట్ చేసిన సబితా ఇంద్రారెడ్డి గారిని, పద్మ గారిని తక్షణమే పోలీసులు విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి, కేసులో లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి? పోలీసుల నిర్లక్ష్యానికి సంబంధించి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? అండ్ ఇష్యూ పొలిటిసైజ్ అవ్వడం పట్ల రియాక్షన్స్ ఎలా వస్తున్నాయి? సత్య, ఇప్పటికీ ఈ కేసులో ఎస్ఐ రమేష్ను సస్పెండ్ చేశారు. మరొకవైపు సిఐ కాంతారెడ్డికి కూడా మెమోని జారీ చేయడం జరిగింది. మరొకవైపు ఈ కేసులో ఎవరున్నా కూడా సమగ్ర విచారణ చేస్తామంటూ కూడా కలెక్టర్ చెప్పినటువంటి క్రమంలో కూడా ఎవరు అంటే ఆ పోక్సో కేసు ఎప్పుడైతే నమోదు చేసిన తర్వాత ఆ సమయంలో నిర్లక్ష్యం వహించినటువంటి వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా చెప్పారు. ప్రస్తుతానికి ఒకవైపు ఆ అధికారుల పట్ల ఉన్నటువంటి వచ్చేటటువంటి అంశాలకు సంబంధించి విచారణ జరుగుతుంటే, మరొక వైపు షాబాద్లో మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడే ఎవరైతే ఈ మైనర్ బాలికకు సంబంధించినటువంటి ఇంటితో పాటు పక్కనే ఈ రాజ్ కుమార్కి సంబంధించినటువంటి నివాసం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు
ఈ కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారిగా వీళ్ళ ఇంటిని అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఎందుకనంటే ఎప్పుడైతే పోక్సో కేసు నమోదు చేసిన తర్వాత అప్పుడు ఒక యాక్షన్ తీసుకొని ఉంటే ఈరోజు ఇంతటి పరిస్థితి వచ్చేది కాదంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఒకవైపు రోడ్డు మీద బైఠాయించారు. ఆ క్రమంలో అక్కడ కలెక్టర్ రావడం కావచ్చు, అక్కడ ఎందుకంటే ఇక్కడ మొదటిసారిగా నేరుగా ఇక్కడ నుంచి అంటే రాజ్ కుమార్ ఇక్కడ నుంచి పోక్సో కేసు నమోదు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంటి నుంచి వేరే గ్రామానికి వెళ్ళి అక్కడ ఉంటున్నాడు. అయితే ఆ కక్ష పెంచుకొని నేరుగా ఇక్కడ ఈ మైనర్ బాలిక ఇంటికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అటు వాళ్ళ మైనర్ బాలికకు సంబంధించి ఆమెని బలవంతంగా తీసుకెళ్లడం మనం చూస్తున్నటువంటి అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ తర్వాత అటు తల్లిని కావచ్చు, నానమ్మను కావచ్చు దారుణంగా హత్య చేశాడు. బలవంతంగా ఆ బాలికను తీసుకొని కారులో ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్లాడు. అది సుమారుగా ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి భార్యతో పాటు 2 పిల్లలను కూడా హత్య చేయడం జరిగింది. అయితే ఇది ఒక్క షాబాద్లోనే ఒక ఉలిక్కిపడినటువంటి ఘటన కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనం సృష్టించినటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరిని కూడా ఒక భయాందోళనకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి పూట దాదాపు 6గురిని హత్య చేయడం అంటే అంటే అతను సైకలాజికల్గా ఏ స్టేట్లో ఉన్నాడు అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ ఒక అంశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో పాటు ఈ మైనర్ బాలికకు సంబంధించినటువంటి అటు కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా వేధింపులకు గురి చేశాడు. అందువల్లనే ఈవెన్ వాళ్ళకి అంటే ఎగ్జామ్స్ పంపించడానికి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కావచ్చు తాము ఎంతో ఇబ్బందులు పడ్డామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ కేసులో ముఖ్యంగా ఈ మైనర్ బాలికకు సంబంధించినటువంటి సోదరు కూడా ఉంది. అసలు ఆమెకి ఒకవైపు అంటే మానసిక వికలాంగురాలుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆమెకు ఒక న్యాయం జరగాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇప్పటికీ ఈ రాజ్ కుమార్కి సంబంధించి అతను అసలు ఎక్కడున్నాడు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు 7 బృందాలుగా ఏర్పడి అతని కోసం గాలిస్తూ ఉన్నారు. హత్య చేసిన తర్వాత ఫోన్ కాల్ చేశారు కాబట్టి అసలు అంటే ప్రస్తుతం ఈ రాజ్ కుమార్ ఎక్కడున్నాడనే దాంతో పాటు ఒకవైపు బాధితులు డిమాండ్ చేస్తున్నటువంటి దాని ప్రకారం ఒక అధికారులను కూడా ఒకవైపు సస్పెండ్ చేయడం జరిగింది, మొబైల్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం ఇంకా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మాత్రం కొనసాగుతుంది. సత్య రైట్ జ్యోతి. సెకండ్ న్యూస్ తుంగతుర్తిపై కాంగ్రెస్ నాయకత్వం ఫోకస్ పెట్టింది. నియోజకవర్గంలో గొడవ పడుతున్న ఇరు వర్గాల నేతలతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమావేశమయ్యారు. ఆయనతో సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం భేటీ అయ్యారు. తుంగతుర్తి వివాదంపై వీళ్లంతా చర్చించారు. మరోవైపు ఈ వ్యవహారంపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఎవరు తోపులు కాదని, హైకమాండ్ తరువాతే ఎవరైనా అని తెలిపారు. పార్టీ లైన్ దాటితే అధిష్టానం ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 4.5 ఏళ్ళు నాది నడుస్తుంది. ఎందుకు? ఎమ్మెల్యే కాబట్టి. మళ్ళీ బీఫామ్ రాగానే మళ్ళీ ఎవరిది నడుస్తుంది? ఇక్కడ మళ్ళీ పీసీసీ, సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్, మళ్ళీ నటరాజన్ ఢిల్లీ ఏఐసీసీ. అందుకే పర్మనెంట్ ఎవడు తోపుగాడు. అల్టిమేట్ ఫైనల్గా డిసిషన్ మేకర్. డిసిషన్ అంటే ఎవరు? టికెట్ ఇచ్చేటోడు. అసలైన మొగడు టికెట్ ఇచ్చేటోడే. మొదటిసారి గెలిచినోడు రెండోసారి గెలిస్తేనే సేఫ్ జోన్ పాలిటిక్స్లో. రెండోసారి ఓడిపోయినా, రెండోసారి బీఫామ్ రాకపోయినా అవుట్. మొదటిసారి గెలిచినోడు రెండోసారి ఎట్లా గెలవాలని ఆలోచన చేసుకోండి. పార్టీ సిస్టమ్ ఎవరు దాటినా, ఎవరు తప్పినా ఒక్కసారి ఢిల్లీ కళ్ళు ఎర్ర చేసిందంటే మళ్ళీ కన్మరుగైపోతాం అందరం. పార్టీలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమే అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఎవరైనా సరే పార్టీ లైన్ కు లోబడి ఉండాల్సిందేనని, లేకపోతే చర్యలు తప్పవన్నారు. తుంగతుర్తిలో తలెత్తిన వివాదం విషయంలో కూడా మరొక సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి గారిని అక్కడ ఒక సమన్వయకర్తను వేయడం జరిగింది. ఈ రెండు కూడా చిన్న సమస్యలు 1-2 రోజులు సాల్వ్ అవుతాయి. రకరకాల మనుషులు, రకరకాల అభిప్రాయాలు, దాంట్లో భిన్న అభిప్రాయం మీద భేదాలు ఇవన్నీ ఉంటాయి. వేరే ఇతర ప్రాంతీయ పార్టీల్లో దీనికి ఆస్కారం ఉండదు. ప్రాంతీయ పార్టీలో ప్రాంతీయ అధ్యక్షుడు చెప్పింది ఫైనల్. కాంగ్రెస్ పార్టీ యొక్క బ్యూటీ ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది కాబట్టి రకరకాల మనుషులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. అది సహేతుకమా కాదా అని నిర్ణయించాల్సింది పీసీసీ. కొన్నిసార్లు అభిప్రాయం వ్యక్తపరిచే దాంట్లో కొంత గీతలు కూడా దాటుతూ ఉంటారు. అటువంటిప్పుడు డెఫినెట్గా క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుంది. ప్రత్యేకంగా సీనియర్ మంత్రి యొక్క వారి యొక్క జన్మస్థలాలు ఉన్నాయి, పార్లమెంట్ సభ్యుడి యొక్క జన్మస్థలం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి
జగ్గారెడ్డి గారు దాన్ని అవలేలేగా ఛేదిస్తున్న ఉద్దేశంతో వారు వేయడం జరిగింది. రైట్, మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, తుంగతుర్తిపై కాంగ్రెస్ నాయకత్వం ఫోకస్ పెట్టింది. సో ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అసలు? తుంగతుర్తి వివాదానికి సంబంధించి ఈరోజు పీసీసీ నియమించిన అబ్జర్వర్ జగ్గారెడ్డి నేతృత్వంలో కమిటీ మీటింగ్ జరిగింది. 9 మండలాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్నటువంటి చాలామంది నేతలంతా కూడా ఈరోజు గాంధీ భవన్కి వచ్చి పీసీసీ నియమించిన జగ్గారెడ్డి నేతృత్వంలో భేటీ అయ్యారు. అయితే వాళ్ళతో పాటుగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటుగా గతంలో తుంగతుర్తి కాంగ్రెస్ సంబంధించి కావచ్చు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కొడుకు సర్వోత్తం రెడ్డి, గూడపాటి నరసయ్య ఇద్దరు కూడా చాలాసేపటి పాటు జగ్గారెడ్డితో భేటీ అయ్యారు. ఈ 9 మండలాల అధ్యక్షులు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని తీసుకున్నారన్నది మిగతా మండలాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా చెప్పారు. అయితే చామల కిరణ్తో పాటుగా మందల శామ్యూల్ ఇద్దరి వర్గాల మధ్య అయితే వివాదం లేకుందో దాన్ని పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఈరోజు జగ్గారెడ్డి నేతృత్వంలో మీటింగ్ జరిగింది. ముందుగా దాదాపు 9 మండలాలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా వచ్చి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్లకు సంబంధించిన నియామకంలో అన్యాయం జరిగిందనే విషయాన్ని వివరించారు. దాంతోపాటుగా 4 గంటల సమయ ప్రాంతంలో ఎంపీ చామల కిరణ్ కూడా జగ్గారెడ్డితో భేటీ అయ్యి ఈ మొత్తం వివాదానికి సంబంధించి ఏం జరిగిందన్న దానిపైన పెద్ద ఎత్తున కంప్లైంట్లు అయితే ఇచ్చారు. అయితే ఈ వివాదం రేపు కూడా కంటిన్యూ కానుంది. రేపు మందల శామ్యూల్ 12 గంటలకి జగ్గారెడ్డిని గాంధీభవన్లో కలవబోతున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు తీసుకొని ఆయన గాంధీభవన్కి వచ్చి జగ్గారెడ్డిని కలిసే అవకాశం కనిపిస్తుంది. ఈ 9 మండలాలకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత మండలి ఉంది. దాంతోపాటు తాను అటు కోమటిరెడ్డితో పాటుగా ఉత్తమ్ రెడ్డి ఇద్దరికి సంబంధించినటువంటి వ్యక్తులకే ఇచ్చానని చెప్పి ఒకవైపు శామ్యూల్ చెప్తుంటే గతంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్ట కోసం పనిచేసినటువంటి వ్యక్తుల్ని తిరిగి పార్టీలోకి తీసుకొని వాళ్లకు మండల్ ప్రెసిడెంట్లు ఇచ్చారన్నది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు చేసినటువంటి ఆరోపణగా ఉంది. కాబట్టి ఏం జరగబోతుంది, రేపు కూడా ఈ వివాదం గాంధీభవన్లో ఉండే ఛాన్స్ ఉంది. మందల శామ్యూల్ వివరణ తీసుకున్న తర్వాత ఈ మండలాల అధ్యక్షుల మార్పు ఉంటుందా లేదా, ఎందుకంటే తుంగతుర్తి పంచాయతీ గాంధీభవన్కి చేరేలోపే రోడ్లపైన ఇరు వర్గాలు కూడా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్న సందర్భం ఉంది. కాబట్టి రేపు మందల శామ్యూల్ వివరణ తీసుకున్న తర్వాత పీసీసీ ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. జగ్గారెడ్డి నేతృత్వంలో గాంధీభవన్లో జరిగిన ఈ పంచాయతీ ఎటకేలకు రేపన్నా ముగుస్తుందా లేదా అన్న దానిపై అయితే క్లారిటీ అయితే రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త, ఆందోళన బాట నుంచి వెనక్కి తగ్గారు ఏపీ ఉద్యోగులు. రేపు శ్రీకాకుళంలో నిర్వహించాల్సిన మీటింగ్ వాయిదా పడింది. సచివాలయంలో మంత్రులు పార్థసారథి, అనగానితో సమావేశమయ్యారు. మంత్రులతో చర్చలు ఫలప్రదం అయ్యాయని ప్రకటించారు. ఈ నెల 21 లోపు మరోసారి ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు. ఆ తరువాత సీఎం చంద్రబాబుతో మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రులు. ప్రభుత్వం ముందు 23 డిమాండ్లు ఉంచారు ఉద్యోగ సంఘాల నేతలు. ఉద్యోగులు ఏళ్ల తరబడి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారని ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆందోళనలు చేయటం తమ ఉద్దేశం కాదు, సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని అన్నారు ఆయన. ఉద్యోగుల సమస్యలు సానుకూలంగా పరిష్కారం కావటమే మాకు కావాల్సింది. ఏదో ఉద్యమం చేయాలి, ఉద్యమం ద్వారానే సాధిస్తామని కాదు. ప్రభుత్వం సానుకూలంగా ముందుకు వచ్చినప్పుడు మాకు కావాల్సింది కూడా అదే, ఎందుకంటే చేసేది ప్రభుత్వమే. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు మంత్రులు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను పునరావృతం కానివ్వబోము అన్నారు. వారు మొత్తం 23 డిమాండ్స్ ఇచ్చారు. ప్రతి డిమాండ్ మీద కూడా చర్చించడం జరిగింది. వాటన్నిటినీ కూడా ఇంకా ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత కూడా చర్చించి ఏదైతే 21వ తారీఖున ఏదైతే సమావేశం అనుకుంటున్నామో, లేదు అంతకంటే ముందైనా జరగచ్చు, ఆ సమావేశంలో ఒక నిర్దిష్టమైన అవగాహనకి వచ్చి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మూలంగా ఈరోజు ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నాం. చాలా పెరిగిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు అడిగే దాంట్లో కొన్ని జస్టిఫికేషన్స్ ఉన్నాయి. డెఫినెట్లీ విన్ విన్ సిచ్యువేషన్గా హెల్దీ గవర్నమెంట్ అండ్ ఎంప్లాయీస్ రిలేషన్షిప్ ఉండాలి తప్ప ఎక్కడ కూడా ఎవరిని ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండవు. అది కూడా మేము చెప్పాం గట్టిగా. సో వారు ఏదైతే ఉద్యోగం బాట పడదాం అంటున్నారో అది తాత్కాలికంగా ఆపుకుంటా అని చెప్పి తప్పకుండా ఉద్యోగ సంఘాలతో అందరినీ పిలిచి మాట్లాడిన తర్వాత ఒక సానుకూలమైనటువంటి దీంతో గౌరవ ముఖ్యమంత్రిగా చెప్తారని ఆశిస్తా ఉన్నాం. మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, మంత్రులు పాజిటివ్గానే రియాక్ట్ అయినట్టుగా మనకు కనిపిస్తోంది. సో అసలు ఆ 23 డిమాండ్లు ఏంటి, ఉద్యోగ సంఘ నేతలు ఏమంటున్నారు? గత ప్రభుత్వం ఉద్యోగుల్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిందంటూ ఉద్యోగ సంఘాలన్నీ ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నాయి. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఉద్యోగులతో ఫ్రెండ్లీగా ఉండే ప్రయత్నమే చేస్తుంది. ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన
సమాచారాన్ని కావచ్చు, లేకపోతే వాళ్ళకి అవసరమైన సహకారాన్ని అందిస్తూ వస్తుంది. కానీ వాళ్ళ సమస్యలు అయితే పరిష్కారం కాలేదంటూ ఒక పర్టికులర్గా ఏపీ జేఏసీ అమరావతి అనే ఒక ఉద్యోగ సంఘం ఒక ఉద్యమ సన్నద్ధ సభలను ప్రారంభించబోయింది. రేపటి నుంచి దాన్ని శ్రీకాకుళంలో మొదటగా, ఆ తర్వాత అనంతపురం, గుంటూరులో కూడా వాటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే ఒక్కసారి ఉద్యోగ సంఘాలు కానీ ఇట్లా బయటకు వచ్చి సభలు నిర్వహించి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం ప్రారంభిస్తే అది పొలిటికల్ మైలేజ్కి దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. చాలా ఎమర్జెన్సీగానే వాళ్ళని చర్చలకు పిలిచింది. నేను సాయంత్రమే ఆ ఉద్యోగ సంఘం పర్టికులర్గా అమరావతి జేఏసీకి సంబంధించిన నేతలను పిలిచి నేను సాయంత్రం మాట్లాడారు. మళ్ళీ ఈరోజు ఉదయం అధికారికంగా మరొకసారి వాళ్ళని చర్చలకు ఆహ్వానించి వాళ్ళకున్న డిమాండ్లను 23 డిమాండ్లు, ప్రధానంగా వాటిలో ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే పిఆర్సీని వేయాల్సిన అవసరం ఉంది. 12వ పిఆర్సీ వేయాలి. గత ప్రభుత్వం మన్మోహన్ సింగ్ని అప్పట్లో ఒక కమిషనర్గా పిఆర్సీ కమిషనర్గా నియమించింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అయితే అప్పటి నుంచి కూడా పిఆర్సీ కమిషన్ వేయాలి, ఈ లోపు ఐఆర్ ఇవ్వాలి. అదే సమయంలో 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. వాటి వల్ల అవి రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. వాటితో పాటు గతంలో అనేక ఈహెచ్ఎస్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అనేక గతంలో పిఎఫ్కి సంబంధించిన బకాయిలు ఉన్నాయి. వాటితో పాటు ఓపీఎస్ని గతంలో ఉన్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని కొంతమందికి ఇస్తామని చెప్పారు, వాటిని పునరుద్ధరించాలి. ఇట్లాంటి అనేక సమస్యలు, ఆర్టీసీకి సంబంధించి ప్రైవేట్ వెహికల్స్ని, ఈవీ వెహికల్స్ని కొనుగోలు చేసేదానికి ప్రైవేట్ వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు, దాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇట్లా అనేక డిమాండ్లని, దాదాపుగా 23 డిమాండ్లను పెట్టారు. వాటిలో ఆర్థికేతర డిమాండ్లు ఉన్నాయి. అయితే ఆర్థిక అంశాలే ప్రధానంగా ఈసారి చర్చకు వస్తున్నాయి. ఆర్థిక అంశాలను పరిష్కరిస్తే కానీ మేము ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉందంటూ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సో రేపటి శ్రీకాకుళం సన్నద్ధ సభను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే వాళ్ళని పిలిచి మాట్లాడింది. ఇది ఇంకా అన్ని సంఘాలని కలుపుకొని త్వరలోనే మరొక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో ఆ సభను కూడా వెంటనే ఆ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఉద్యోగులకి ఎలాంటి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్న ఒక సానుకూల స్పందన తెలియజేసింది. దీంతో ఉద్యోగ సంఘాలు కూడా వాళ్ళు రేపటి సన్నద్ధ సభను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టుగా ప్రకటించారు. వీలైనంత త్వరలోనే ఫైనాన్స్ మినిస్టర్ డేట్స్ చూసుకుని ఆయనకి మళ్ళీ మరొకసారి ఉద్యోగ సంఘాలతో సమావేశం కాబోతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెద్దగా అంత సానుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఉద్యోగ సంఘాలకి చేయాల్సిన దాంట్లో ఖచ్చితంగా చేస్తామని ప్రభుత్వం వాళ్ళకి చెప్తూనే వస్తుంది. ప్రస్తుతం ఉన్న సమస్యల్లో వీలైనంత త్వరగా వాటిని ఏ విధంగా పరిష్కరించగలమో అందరితో కలిసి ఒక మంచి సొల్యూషన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని మంత్రులు చెప్పడం జరిగింది. సో ఉద్యోగులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన దాదాపుగా అన్ని ఉద్యోగ సంఘాల్లో ఇదే ఇట్లాంటి డిస్కషన్ జరుగుతుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళ ఆలోచనల్ని పరిశీలించి గమనించి ఒకసారిగా వాళ్ళని చర్చకి పిలవడం, వాళ్ళందరినీ సానుకూలంగానే పరిష్కరిస్తామని చెప్పడంతో ప్రస్తుతానికైతే ఉద్యోగ సంఘాలు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాయి. మళ్ళీ త్వరలోనే సమావేశం ఉండే అవకాశం ఉంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. తమిళనాడు బోట్లు నెల్లూరు సముద్ర జలాల్లోకి అక్రమంగా వస్తున్నాయి. దీనివల్ల స్థానిక తెలుగు జాలర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై చర్చించడానికి నెల్లూరు కలెక్టరేట్లో అంతర్రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ, తమిళనాడు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పాండిచ్చేరి అధికారులు రాలేకపోతున్నట్లుగా ముందే తెలిపారు. ఇతర రాష్ట్రాల బోట్లు తమ జలాల్లోకి రాకుండా అడ్డుకోవాలని ఏపీ జాలర్లు కోరారు. ఈ అంశంపైనే సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. గత 2-3 నెలల్లో ఏపీ జలాల్లోకి అక్రమంగా వచ్చిన 7 తమిళ బోట్లను సీజ్ చేశామని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. తీరం నుంచి సముద్రంలో 23 కిలోమీటర్ల లోపు ఇతర రాష్ట్రాల బోట్లు వేట సాగిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. జీపీఎస్, శాటిలైట్ ఫోటోస్, ట్రాన్స్పాండర్ ఆధారాల్ని తమిళనాడు అధికారులకు చూపించి ఏపీ మత్స్యకారులు ఎదుర్కొంటున్న నష్టాన్ని కూడా వివరించినట్టు తెలిపారు. దీనిపై తమిళనాడు అధికారులు సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. మన లాస్ట్ 2-3 మంత్స్లో 7 బోట్స్ సీజ్ చేయడం జరిగింది. మే నెలలో గౌరవనీయులు సీఎం గారు వచ్చినప్పుడు ఇక్కడే ఒక పెట్రోలింగ్ ఎక్సర్సైజ్ మొదలు పెట్టడం జరిగింది. దానివల్ల ఈ తమిళనాడు నుంచి, పాండిచ్చేరి నుంచి వచ్చిన బోట్స్ని ఎవరైనా మన 23 కిలోమీటర్స్ అంటే చట్ట ప్రకారం 23 కిలోమీటర్స్ వరకు సీలో ఉన్న ఫిష్ ఆంధ్రప్రదేశ్ ఫిష్, దీంట్లో ఈ 23 కిలోమీటర్ లోపల తమిళనాడు కానీ, పాండిచేరి కానీ లేకపోతే ఏదో రాష్ట్రాల నుంచి బోట్స్ లోపల రావడానికి వీలు లేదు. ఆ నేపథ్యంలో 7 బోట్స్ ఇప్పటి వరకు మనం సీజ్ చేయడం జరిగింది. క్లియర్ కట్ భాషలో వాళ్ళకి చెప్పడం జరిగింది. మన సీఎం గారు క్లియర్ కట్గా చెప్పారు, ఈ తీరం ఆంధ్రప్రదేశ్ది, ఇక్కడ ఉన్న వేట్ ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళకి,
తమిళనాడు కానీ పాండిచేరి నుంచి వచ్చిన బోట్స్కి ఎట్టి పరిస్థితిలో 23 కిలోమీటర్స్ లోపల రావడానికి వీలు లేదు. వాళ్ళకి చాలా క్లియర్ కట్ భాషలో చెప్పడం జరిగింది. మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్తో. మురళి, అంటే దాదాపు దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య ఇది. తమిళనాడు అలాగే పుదుచ్చేరి నుంచి వచ్చేటువంటి మెకనైజ్డ్ బోట్లు ఇప్పుడు ఏపీ తీరంలో చూస్తే మొత్తం ఈ తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి అన్నీ కూడా సాంప్రదాయ బోట్లలో చేపల వేట సాగిస్తూ ఉంటారు. కానీ తమిళనాడు నుంచి పుదుచ్చేరి నుంచి వచ్చేటువంటి బోట్లన్నీ కూడా భారీ బోట్లు, ఇవన్నీ కూడా మెకనైజ్డ్ బోట్లు, హై స్పీడ్ బోట్లు. సో ఈ బోట్లతో దాదాపు 2 వారాల పాటు 3 వారాల పాటు కూడా చేపల వేట సాగించేటువంటి అవకాశం ఉంది. సో పుదుచ్చేరి తీరంలో బయలుదేరితే నెల్లూరు, ప్రకాశం తీరాల వరకు కూడా ఈ చేపల వేట కోసం అక్కడి నుంచి వస్తూ ఉంటారు. సో వచ్చేటువంటి వారందరూ కూడా పెద్ద పెద్ద బోట్లలో పెద్ద పెద్ద వలలతో చేపల వేట సాగిస్తూ ఉంటారు. ఈ కారణంగా సో ఈ తీర ప్రాంతంలో తెలుగు జాలర్లకు సంబంధించినటువంటి చేపల వేట అనేది పూర్తిగా కష్టతరంగా మారుతోంది. ఆ మత్స్య సంపద మొత్తం తమిళ జాలర్లు కొల్లగొట్టుకు వెళ్ళిపోతున్నారని పదే అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు. సో అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా చాలా సందర్భాల్లో ఫలితం ఉండడం లేదన్నటువంటి కారణంగా అధికారులను ఒకవైపు అధికారులకు ఫిర్యాదులు చేస్తూనే మరోవైపు ఆ వస్తున్నటువంటి బోట్లను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు తెలుగు జాలర్లు. ఇటీవల కూడా చూస్తే దాదాపు 4 బోట్లను నిర్బంధించి స్వాధీనం చేసుకుని అవన్నీ కూడా కావలి తీరంలో ఉంచారు. సో మళ్ళీ కూడా ఆ బోట్లను అపహరించుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఈ కేంద్రంగా 2 పార్టీల మధ్య టీడీపీ, వైసీపీ మధ్య కూడా పెద్ద రాజకీయ దుమారం కూడా చెలరేగింది. అయితే ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. గస్తీ కోసం ప్రత్యేక బోట్లు ఏర్పాటు చేశారు. సో తమిళనాడు నుంచి వచ్చేటువంటి బోట్లన్నీ కూడా నిర్బంధించేటువంటి అడ్డుకునేటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పటికీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చోట మళ్ళీ కూడా తమిళనాడుకి సంబంధించినటువంటి, పుదుచ్చేరికి సంబంధించినటువంటి బోట్లని కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. వారం క్రితం కూడా 2 సందర్భాల్లో ఈ విధంగా బోట్లు చొరబాట్లు చేసి ఇక్కడ ఏపీ తీరం వైపు చేపల వేట సాగిస్తుండడంతో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దీనికి ఒక పరిష్కారం కావాలంటే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారుల మధ్య ఒక చర్యలు తీసుకునేందుకు ఒక సమావేశం అనేది జరగాలని గతం నుంచి కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కోరుతూ ఉన్నారు. సో ఇవాళ నెల్లూరులో సమావేశం జరిగింది. సో తమిళనాడు నుంచి ఉన్నతాధికారులు కూడా వచ్చారు, ఇటు పోలీసు అధికారులు అలాగే జిల్లా కలెక్టర్లతో పాటు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి తీరం వెంబడి ఉన్నటువంటి ఇటు నెల్లూరు, తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా పోలీసు అధికారి యంత్రాంగం, అలాగే జిల్లా కలెక్టర్లు, అలాగే మత్స్యకార సంబంధించినటువంటి ఫెడరేషన్కి సంబంధించినటువంటి అధికారులు కూడా తమిళనాడు నుంచి వచ్చారు. సో సుదీర్ఘంగా సమావేశం అనేది జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి నష్టాన్ని ఏపీ తరపున నెల్లూరు జిల్లా కలెక్టర్ అలాగే ఫిషరీస్ అధికారులు వివరించారు. సో ఇక్కడ తమిళనాడు నుంచి వస్తున్నటువంటి ఆ బోట్ల ద్వారా చేసేటువంటి చేపల వేట ఆ సందర్భంలో ఇక్కడ బోట్లు అలాగే ఇక్కడ వలలు కూడా తెలుగు జాలర్లకు సంబంధించినటువంటి వలలన్నీ కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితిని వివరించామని ఇక్కడ అధికారులు చెబుతున్నారు. అయితే అక్కడ తమిళ జాలర్లకు అందరికీ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని కూడా అక్కడ తమిళనాడు అధికారులు చెప్పినట్టు జిల్లా కలెక్టర్ చెబుతున్నారు. అయితే ఈ సమావేశం తర్వాత ఎలాంటి పరిష్కారం దొరుకుతుందనేది మాత్రం మత్స్యకారులు తెలుగు మత్స్యకారులందరూ కూడా దీనిపై ఏం స్పందిస్తారో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మురళి. ఇక తమిళనాడులో డీఎంకే, టీవీకే పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇదే సమయంలో బీసీకే చీఫ్ తిరుమావలవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2 పార్టీలు జాతీయ స్థాయిలో కలిసి పనిచేయాలని సూచించారు. అప్పుడే బీజేపీని ఎదుర్కోవడం సాధ్యమవుతుందంటున్నారు. రాష్ట్ర స్థాయిలో పొత్తు లేనప్పటికీ జాతీయ స్థాయిలో ఇండీ కూటమిలో 2 పార్టీలు కలిసి పనిచేయాలని తిరుమావలవన్ సూచించారు. బీసీకే ప్రతిపాదనను కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. జాతీయ స్థాయిలో డీఎంకే, టీవీకే పార్టీలు కలిసి పనిచేయాలన్నారు. అయితే డీఎంకే నేతలు మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. విజయ్ బీజేపీకి లొంగిపోయారని, తమకు డీఎంకేనే ప్రధాన శత్రువని టీవీకే నేతలు చెప్తారని, అలాంటప్పుడు 2 పార్టీల మధ్య పొత్తు ఎలా సాధ్యమవుతుందన్నారు డీఎంకే నేత ఎళంగోవన్. బీజేపీకి టీవీకేకు రహస్య ఒప్పందం ఉందన్నారు. మొత్తానికి బీసీకే చీఫ్ తిరుమావలవన్ తీసుకొచ్చిన తాజా ప్రతిపాదన తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మా బ్యూరో చీఫ్ గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, తమిళ రాజకీయాలు ఎప్పుడూ చాలా డిఫరెంట్ గానే ఉంటాయి. ఈసారి జాతీయ స్థాయిలో డీఎంకే, టీవీకే కలిసి పనిచేయాలని బీసీకే అంటోంది. డీఎంకే అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. మరి టీవీకే పార్టీ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు వచ్చాయి, ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? తమిళనాడులో ఇటు టీవీకే విజయం తర్వాత రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. అక్కడ ఒక పూర్తి స్థాయి మెజారిటీతో ముఖ్యంగా టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన నేపథ్యంలో వీసీకే కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ
ఇటు టీవీకేకి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న వీసీకే ముఖ్యంగా క్యాబినెట్లో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో డిఎంకేతో తెగతెంపులు చేసుకోలేదు. ఏ క్షణంలో అయినా సరే మేము టీవీకేకి మద్దతు ఉపసంహరించుకోవచ్చు అన్న విషయాన్ని చెప్తూనే ఇటు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇటు టీవీకే అలాగే డిఎంకే ఇండియా అలయన్స్లో చేరాలి, బీజేపీని ముఖ్యంగా బీజేపీ భావజాలాన్ని ముఖ్యంగా దానిపై పోరాడేందుకు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు జాతీయ స్థాయిలో దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇటు టీవీకే అలాగే డిఎంకే ఇండియా అలయన్స్లో చేరాలి అని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. దీని పట్ల ముఖ్యంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ దీన్ని స్వాగతించినప్పటికీ డిఎంకే మాత్రం బీజేపీతో లోపాయికార ఒప్పందంతో టీవీకే పనిచేస్తుంది అని విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఈ ప్రతిపాదన చూసినట్లయితే కనుక ఇటు టీఎంసీ నుంచి మెజారిటీ ఎంపీలంతా కూడా బీజేపీలో చేరిపోయిన పరిస్థితి, పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీలు కూడా బీజేపీలో చేరిపోయిన పరిస్థితి. సో ఇటు రాజ్యాంగబద్ధమైన ముఖ్యంగా కొన్ని సవరణలు తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆర్టికల్ 130 కానీ 131 ఇటు డీలిమిటేషన్ విషయంలో కానీ, అలాగే నేరచరితులైన రాజకీయ నేతలకు జైలుకు 30 రోజుల కన్నా ఎక్కువ రోజులు జైల్లో ఉంటే వారి పదవి తొలగించే బిల్లు కానీ, ఇటువంటి బిల్లులకి 2/3 మెజార్టీ అవసరం కాబట్టి సో కావాల్సిన మెజార్టీని ఏర్పరచుకునే దిశగా బీజేపీ ముందుకెళ్తున్న నేపథ్యంలో సో ఇండియా కూటమిని బలహీనపడకుండా బలోపేతం చేసే దిశగా వీసీకే చీఫ్ అయితే ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. కానీ ఇది వాస్తవ రూపం ఎంతవరకు దాల్చుతుంది అనేది మాత్రం మనం చెప్పలేం. డిఎంకే మాత్రం ఇండియా అలయన్స్లో ముఖ్యంగా కాంగ్రెస్కి మిగతా భాగస్వామ్య పక్షాలు మద్దతు ఇవ్వడంతో ఇటు ఇండియా అలయన్స్కి దూరంగా ఉంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో చూడాలి తమిళ రాజకీయాలు ఇంకా ఎటువంటి టర్న్స్ తీసుకుంటాయి. జాతీయ స్థాయిలో ఇండియా అలయన్స్ మరింత బలోపేతం అవుతుందా, తమిళ పార్టీలు ఇండియా అలయన్స్లో చేరతాయి, ఏం జరగబోతుందనేది మనం వేచి చూడాలి. ఎస్ గోపి, ఇది ఈరోజు 5 at 5 బ్రేక్ తర్వాత పొలిటికల్ మిర్చి చూస్తూనే ఉండండి టీవీ9.